ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు నమ్మదగిన దేవుడు. ఆయన మన పక్షముగా నిలవబడే దేవుడు. ప్రతిదినం క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నారా? ప్రతిదినం క్రమం తప్పకుండా బైబిల్ చదువుతున్నారా? ప్రియులారా, ప్రతిదినం ప్రార్థన చేయండి. ప్రతిదినం దేవుని యొక్క వాక్యం చదవండి. అంచెలంచెలుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. దేని గురించి చింతపడద్దు, కలవరపడద్దు. మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి 129వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఇది యాత్రా కీర్తన అని రాయబడుతుంది. ప్రియులారా, ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరే. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో 128వ కీర్తన మొత్తం కూడా దేవుని పిల్లల కుటుంబానికి ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడిస్తాడో, ఏ రీతిగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడో అన్ని విషయాలు 128వ కీర్తనలో రాయబడ్డాయి. ఈ 129వ కీర్తనలోనికి వచ్చేటప్పటికి కొన్ని రకాలైన శ్రమలు, కొన్ని రకాలైన కష్టాలు, కొన్ని రకాలైన బాధలు ఏ రీతిగా దేవుని బిడ్డల జీవితాల్లో వస్తూ ఉంటాయో వ్రాయబడ్డాయి. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అనేక రకాలైన శ్రమలు, అనేక రకాలైన కష్టాలు వారి జీవితంలో కూడా వచ్చినాయి. ప్రియులారా, అనేక రీతులుగా నలగగొట్టబడ్డారు. ఎంతో శ్రమ, ఎంతో కష్టం, ఎంతో దుఃఖం ఇశ్రాయేల్ ప్రజలు వారు అనుభవించారు. ప్రియులారా, ఈ 129వ కీర్తనలో ఇశ్రాయేలు ఇట్లనును అని ఈ కీర్తన ప్రారంభిస్తున్నాడు. అంటే ఆత్మీయుడైన ఒక వ్యక్తి, దేవుని చేత రక్షించబడిన వ్యక్తి. ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలకు, దేవుని జనాంగానికి గుర్తుగా ఉంది. ఇట్లనును ఏమని చెప్తున్నారు? నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరే. ప్రియులారా, కొంతమంది జీవితంలో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, పగవారుగా ఉన్నవారు, శత్రువులుగా ఉన్నవారు ఎంత శ్రమ పెడతా ఉంటారో. ప్రియులారా, చిన్నప్పటి నుంచి శ్రమలు పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. యవ్వన కాలం నుండి శ్రమ పడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది భర్తను కోల్పోయిన నాటి నుంచి శ్రమ పడుతున్న కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఎన్నో రీతులుగా ఈ లోకంలో ప్రియులారా అనేక మంది ఆత్మీయులైన దేవుని బిడ్డలు ఎంతో 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 శ్రమ పడుతూ వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలు అంటున్నాడు, పగవారు నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేస్తూ వచ్చారు. తట్టుకోలేనన్ని బాధలు కొన్నిసార్లు, భరించలేనన్ని బాధలు కొన్నిసార్లు కలగజేస్తూ వస్తున్నారు. అదే మానవ జీవితం. ప్రియులారా, ఆత్మీయుల జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఇలా ఉంటాయి. దేవుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు, దేవుని నమ్ముకుంటే ఏ బాధలు ఉండవని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని పిల్లల జీవితాల్లో కూడా ఇలాంటి శ్రమలు, ఇలాంటి బాధలు వస్తాయి. నిందలు, అవమానాలు వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, మీ ఫలం పరలోకమందు అధికమగును అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే సమయంలో మన బాధల్లో కూడా మనకు అండగా నిలబడతాడు. ప్రియులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చూస్తూ ఉండే దేవుడు, మనల్ని కాచుకునే దేవుడు, మనల్ని కాపాడుకునే దేవుడు అయి ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ మొదటి వచనంలో ఈ భక్తుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు ఇట్లనును ఏమంటాడు? నా యవ్వన కాలం మొదలుకొని పగవారు అనేక బాధలు కలగజేస్తూ వచ్చారు. రెండవ వచనం, నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయచ్చు వచ్చిరి. రెండవ వచనంలో కూడా అదే మాట వ్రాయబడటం మనం చూస్తున్నాం. అయినను వారు నన్ను జయింపలేకపోయారు. మొదటి వచనంలో వారు బాధలు కలగజేస్తున్నారు అని చెప్పాడు. రెండవ వచనంలో వారు బాధలు కలగజేశారు, కానీ వారు నన్ను జయించలేకపోయారు. ఇదేనండి దేవుని పిల్లల జీవితాల్లో ఉన్న గొప్ప ఆశీర్వాదం. అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక బాధలు వస్తాయి, కానీ ఏది మనల్ని జయించలేదు. ముగింపులో జయం ఎవరిది అంటే మనదే. ప్రభు మన పక్షాన్ని నిలబెడతాడు, ప్రభు మనకు తోడుగా నిలబడతాడు. కాబట్టి మనం జయిస్తాం, మనం ఆశీర్వదించబడతాం, మనం వర్ధిల్లుతాం. ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్న నీ కష్టాలన్నిటినీ నువ్వు జయించగలవు.
ఇప్పుడు పడుతున్న ఈ బాధలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందగలవు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో ఈ కార్యాలు చేస్తారు. ఎంత చక్కగా వ్రాయబడుతుంది. పగవారు అనేక బాధలు కలగజేశారు, కానీ వారు నన్ను జయించలేదు. ప్రియులారా, ఒక్కసారి ఇశ్రాయేల్ యాత్రలోనికి వెళితే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో ఇశ్రాయేల్ ప్రజలు ఎంత నలిగిపోయేలా చేశాడండి. వాళ్ళ బాధలు పెంచుకుంటూ వచ్చాడు. ఎంత అణిచివేయాలో అంత ప్రయత్నాలు చేశాడు ఇశ్రాయేల్ ప్రజల్ని అణిచివేయటానికి, కానీ అణచలేకపోయాడు. ఎంత అణిచివేద్దాం అనుకున్నాడో ఫరో, నిర్గమకాండ 1వ అధ్యాయంలో రాయబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలంట అంతగా అభివృద్ధి చెందారట. వాడు అణిచివేద్దాం అనుకునే కొంది వీళ్ళు అభివృద్ధి చెందుకుంటూ వచ్చారట. అదే ప్రియులారా, దేవుని పిల్లల జీవితాల్లో నా ఆశీర్వాదం. దేవుని పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే రబ్బర్ బంతి లాంటి వాళ్ళు. శత్రువు ఎంత బలంగా నేలకు కొట్టాలని చూస్తాడో, ఎంత అణిచివేద్దామని చూస్తాడో అంత పైకి లేస్తారంతే. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే, దేవుని మీద ఆధారపడిన వ్యక్తివైతే, నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నీకున్న కష్టాలు, నీకున్న శ్రమలు నిన్ను ఓడించలేవు. అవి ఓడిపోతాయి, శ్రమలు ఓడిపోతాయి. వాటికి నీరసం వచ్చి అవి వెళ్ళిపోవాల్సిందే, కానీ నువ్వు మాత్రం నిలబడే ఉంటావు. నిజంగా ప్రియులారా, యోబు జీవితంలో కూడా అదే కదండి కనబడింది. ఎన్ని రకాలైన శ్రమలు పెట్టాడండి సాతాను వచ్చి. యోబుని ఉన్న ఆస్తి మొత్తం తీసేసాడు. ఇప్పుడు ఏడుస్తాడా యోబు? ఏడవలా, మౌనంగా కూర్చున్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఆస్తి పోతే ఈ మాట చెప్తావు, పిల్లలు పోతే ఏం చెప్తావు? దానికి కూడా అదే మాట చెప్తాడు. అన్నీ పోయినాయి. సరే, ఆరోగ్యంగా ఉంటే ఏ మనిషి లెక్క చేయడు. శరీరంలో మొత్తాలి అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఓకే, అతని ప్రాణం మాత్రం తీకు, నీకు చేతనైంది చేసుకో అన్నాడు. శరీరం నిండా సాతాను ఎన్ని రోగాలు పెట్టాలో అన్ని రోగాలు పెట్టాడండి యోబుకి. కానీ యోబును శత్రువు జయించలేకపోయాడు. సాతాను అనుకున్నాడు యోబు చేత దేవునిని దూషించాలి. యోబు నమ్మకస్తుడు కాదు, యోబు యథార్థవంతుడు కాదు, యోబు నీతిమంతుడు కాదు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుని స్తుతించాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి యథార్థంగా ఉన్నాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు కాబట్టి నీతిమంతుడుగా ఉన్నాడు. ఇవన్నీ తీసేస్తే యోబులో ఉన్న క్యారెక్టర్ బయటకు వస్తుంది. అందరిలా మోసగాడే, అందరిలా అబద్ధికుడే, అందరిలాగా దేవుని దూషించేవాడే. ఇది చూపించాలి అనుకున్నాడు సాతాను, కానీ సాతాను ఓడిపోయాడు. ఎన్ని బాధలు పెట్టాలి అన్ని బాధలు పెట్టాడు. నేను అనుకుంటాను సాతానికి విసుగు పుట్టింది. ఇంకా యోబుని ఇంకేం చేయలేకపోయాడు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎలాంటి పరిస్థితులు ఎన్ని రకాలుగా దాడి చేసినా సాతాను ఓడిపోయాడు. ప్రియ విశ్వాసి, యోబు లాంటి భక్తి నీకుందా? యోబు లాంటి సహనం నీకుందా? అయితే జయం నీదే. మరలా ఒకరోజు దేవుడు దర్శించాడు, యోబుతో మాట్లాడాడు. స్నేహితుల ద్వారా నిందలు వచ్చినా యోబు కృంగిపోలేదు, ఏడుస్తూ తన బాధను అలా ఓర్చుకున్నాడు. ఒకరోజు వచ్చింది, దేవుడు దర్శించాడు, యోబుకి పోగొట్టుకున్న వాటన్నిటికీ రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ కార్యక్రమం చూస్తూ ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ బాధలో నలిగిపోతున్నావా? నిందల్లో, అవమానాల్లో, ఒంటరితనంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలుగా కొట్టబడుతూ, నెట్టబడుతూ, నలిచివేయబడుతూ, కృంగిపోతూ, బాధపడుతూ నలిగిపోతున్నావా? ప్రభు నిన్ను దర్శిస్తాడు. అయినను ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. కీర్తనల గ్రంథం 129వ కీర్తన 2వ వచనం గుర్తుపెట్టుకోండి. అయినను వారు నన్ను జయింపలేకపోయిరే. చెప్పండి ఈ మాట విశ్వాసంతో. శత్రువు నిన్ను జయించలేడు, జయం నీదే. యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను నేను లోకాన్ని జయించి ఉన్నాను. దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను జయించాను అంటే మీరు జయిస్తారు. నేను ఓడిపోలేదు, మీరు ఓడిపోరు. ఇది ప్రభు చెప్పిన మాట. ప్రియులారా, 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. ప్రియులారా, ఇది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమలలో ఒకానొక ప్రవచనం. ప్రియులారా, దున్నువారు నా వీపును దున్నిరి. వీపు మీద దున్నటం ఏంటండి? ఎవరైనా ఎక్కడ దున్నుతారు? పొలములో దున్నుతారు. ఎప్పుడు దున్నుతారంటే విత్తనాలు వేసే ముందు పొలాన్ని చక్కగా దున్నుతారనమాట. అంటే లోపల ఉన్న మట్టి మొత్తం బయటికి రావాలి, లోపల ఉన్న సారం మొత్తం బయటికి రావాలి, పైన ఉన్నది మొత్తం లోపలికి పోవాలి. అలాగూ దున్నుతారు అనమాట. ప్రియులారా, దున్నబడటంలో రహస్యం ఇదేనండి. లోపల ఉన్న సారం మొత్తం బయటికి రావాలి, ఈ పైన కనిపించేది మొత్తం లోపలికి పోవాలి. అది కనిపించకూడదు. లోపల ఏముందో ఆ జీవం బయటికి రావాలి.
ఈ పైన ఉన్నాయి మొత్తం లోపలికి పోవాలి. ఇదే దున్నబాడటంలో రహస్యం ప్రియులారా. ఆత్మీయులైన దేవుని బిడ్డల జీవితాల్లో కూడా కొన్నిసార్లు శత్రు చేతికి దేవుడు అప్పగిస్తాడు. సాతాను చేతికి విశ్వాసుల జీవితాల్ని దేవుడు అప్పగిస్తాడు. ఎందుకోసమో తెలుసా? దున్నిన తర్వాత, బాగా దున్నివిన్న తర్వాత మన మనస్సులు ఎలా ఉంటాయంటే బ్రద్దలైపోతాయి, చాలా కన్నీటితో నింపబడిపోతాయి. అదే సమయంలో మన హృదయాలు మెత్తబడి ఉంటాయి, బాగా దున్నబడి ఉంటాయి. ఆ సమయంలో వాక్యము అనే విత్తనాలు ప్రభు వేస్తాడు, ఆదరణ అనే విత్తనాలు వేస్తాడు. ఆ తర్వాత దానికి నీరు కట్టి ఒక మంచి పంటను దేవుడు తీసుకొని వస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు దున్నబడుతున్నావు అంటే, నువ్వు నలగొట్టబడుతున్నావు అంటే అర్థం ఒక అద్భుతమైన పంట కొరకు దేవుడే నీ జీవితాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ ధైర్యం నువ్వు తెచ్చుకోమని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఒక రైతు తన భూమి దున్నటానికి అప్పగించినప్పుడు బాధపడ్డా. చక్కగా దున్నే వ్యక్తి ఆ నేల మొత్తం దున్నుతూ ఉంటే రైతు ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటాడు అంతే. ఎందుకంటే ఈ నేల మొత్తం దున్నబడాలి. ఆ తర్వాత దున్నిన నేలలో ఆ రైతు విత్తనాలు వేస్తాడు, అవి మొలకెత్తుతాయి, ఒక అద్భుతమైన పంటను తీసుకొని వస్తాయి. కాబట్టి ఇప్పుడు రైతు నేల దున్నబడుతున్నందుకు బాధపడ్డు. అలాగే ప్రియులారా, కొంతమంది ఆత్మీయులైన విశ్వాసులు ఉంటారు, దేవునితో నమ్మకంగా నడిచే దేవుని బిడ్డలు ఉంటారు. వారి జీవితంలో శ్రమలు రావటానికి దేవుడు అనుమతిస్తాడు. దేవుడు వాళ్ళ జీవితంలో వచ్చిన శ్రమలు ఆపాలని దేవుడు కోరడు. వారి జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు. వీళ్ళు నలిగిపోతారు, గుండె బ్రద్దలయ్యేలా ఏడుస్తారు. కానీ ఒక అద్భుతమైన పంట వీరి శ్రమలలో నుండి, వీరి కన్నీటిలో నుండి, వీరు నలిగిపోతున్న స్థితిలో నుండి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. ఒక అద్భుతమైన పంట నీ కోసం సిద్ధంగా ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత నలిగిపోతున్నావో ఓర్చుకో. దేవుని కొరకు ఎదురుచూడు. గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతూ ఉన్నావు. 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. 4వ వచనం, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపివేయున్నాడు. ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక ఈ దేవుని పిల్లలు శ్రమలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, పూర్తిగా దేవునికి అలా అప్పగించుకోలేక కేకలు వేసేస్తారు, నా వల్ల కాదు అని. ప్రభువా నన్ను విడిపించు, నా శ్రమల నుండి విడిపించు అని వీళ్ళు ఏడుస్తారా? అప్పుడు ఇక దేవుడు చూడలేడు. ఇక వీళ్ళ కష్టాన్ని చూడలేక వచ్చేసి వాళ్ళ తాళ్ళన్నీ తెంపేస్తాడు. భక్తిహీనులు కట్టిన తాళ్ళన్నీ తెంపేస్తాడు. ప్రియులారా, శ్రమ పడటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ సత్యం మీరు నేర్చుకోవాలని మనం చేస్తున్నాను. విశ్వాసిగా నమ్మకంగా జీవిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, నీతిగా బ్రతుకుతూ నువ్వు శ్రమ పడుతుంటే గొప్ప ఆశీర్వాదం నీ కోసం దాచిపెట్టబడింది. దిగులు పడద్దు. ఇప్పటి కాలపు శ్రమలు రాబోయే మహిమ ముందు ఎన్న తగినవి కావు అని పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు. నువ్వెంత శ్రమ పడుతున్నావో అంత మహిమ నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నిజంగా అసలు ఆత్మ సంబంధమైన ఆ సారాంశం తెలిసిన ఏ విశ్వాసి అయినా ఏం చేస్తాడో తెలుసా? శ్రమ పడటానికి కోరుకుంటాడు. ఎందుకంటే శ్రమ పడాలి, సారం తెచ్చుకోవాలి, ఆ సారాన్ని నేను అనుభవించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని కూడా ప్రభు సారవంతమైనదిగా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. దిగులు పడద్దు, కలవరపడద్దు. ఈ 4వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు న్యాయవంతుడు. అంటే కొంతమంది వాళ్ళకి వచ్చిన కష్టాలన్నీ చూసినప్పుడు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిపించట్లేదని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళెవరో చెప్పనా? బలహీనమైన మనస్సాక్షి కలిగిన అల్ప విశ్వాసులు. అంతే. నిజమైన విశ్వాస అయితే కథలో వానలు వచ్చి కొడతాయా కొట్టు, వరదలు వచ్చి కొడతాయా కొట్టు, గాలి విసిరి కొడతాయా కొట్టు, సాతానా నీ ఓపిక చేతైతే కదిలించు నన్ను. అంతే ప్రియులారా, కదలడు. ఎందుకంటే ఈ ఇంటి పునాది బండ మీద వేయబడింది, గట్టిగా ఉంటుంది. ఒకే ఒక్క పునాది, క్రీస్తు ప్రభు నా కోసం మరణించాడు. ఆయన రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా నాకు పరలోక రాజ్యం ఉంది. ఆయన విడిచిపెడితే నేను నరకానికి వెళ్ళాలి. కాబట్టి నేను ఆయన్ని విడిచిపెట్టను, నేను ఆయన మీద సణుక్కోను. ఆయన నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు. నా కోసం ప్రాణం పెట్టిన దానికంటే ఇంకా ఆయన ఏం చేయగలడు ఎక్కువ. ఆయన చేసిన అంతకంటే ఇంకా నాకేమీ అక్కర్లేదు. ఆకాశం ముందు ఆయన నాకు ఉండగా నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. ప్రభు కోసం నేను నమ్మకంగా బ్రతుకుతానని ఏ వ్యక్తి అయితే ప్రియులారా తను అలా సమర్పించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటాడో ఆ వ్యక్తిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టాడు.
ప్రభు ఆ వ్యక్తితో ఉంటాడు. ఈ విశ్వాసం కదలదండి, ఎవ్వరు కదిలించలేరు. మరణం కూడా ఈ విశ్వాసాన్ని కదిలించలేదు. అపోస్తల విశ్వాసం ఇదేనండి. ప్రభు మన కోసం మరణించాడు, మనం ప్రభు కోసం ఏం చేయాలి అంతే. ఆ విశ్వాసాన్ని ఎవరు కదిలించలేకపోయారు, వారి సువార్తను ఎవరు ఆపలేకపోయారు. ప్రియులారా, విశ్వాసులారా, ఈ రోజున మీ విశ్వాసం దేని మీద కట్టబడుతుంది? యేసు ప్రభు నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి అనే దాని మీద, యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకోటి జరిగిద్ది అనే దాని మీద కాదు. క్రీస్తు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, క్రీస్తు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. నీ పాపములు క్షమించగలిగిన ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే. ఆయన తప్ప మరెవ్వరు భూలోకంలో పాపములు క్షమించగలిగిన దేవుడు లేడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని స్పష్టంగా నొక్కి చెప్పాడండి యేసు ప్రభు. అంతేకాదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు అని ప్రభు చెప్పాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంత చక్కగా దేవుడు మనకి ఉపదేశం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన ఆ ఒక్క రక్షణ మనకు చాలు ప్రియులారా. మిగిలినవి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ విశ్వాసం కానీ మనకుంటే మనం దేనికి కదలం ప్రియులారా. 5వ వచనం, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. సియోను పగవారు, సియోను అంటే పరలోక పట్టణానికి గుర్తు, విశ్వాసులకు గుర్తు. విశ్వాసుల సమూహానికి వ్యతిరేకంగా ఎవరైతే పగబెడతారో వాళ్ళందరూ ఏమవుతారో తెలుసా? వెనకకు త్రిప్పబడతారంట ప్రియులారా. సిగ్గుపడి వెనక తిప్పబడుదురుగాక. అంతే ప్రియులారా, దేవుని పిల్లలకి ఎప్పుడు దేవుడు జయమిస్తాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మన దేవునికి ఇంకో పేరు ఉంది, యుద్ధశూరుడైన యెహోవా. యుద్ధం చేయటంలో ముందుంటాడు ఆయన. ఆయన రోషము కలిగిన దేవుడు ప్రియులారా. తన పిల్లల పక్షంగా ఆయన ఎంత రోషము గలవాడంటే కొన్ని చోట్ల బైబిల్లో రాయబడింది, నేను ఇప్పుడే లేచేదను అంటాడు. నేను ఇప్పుడే లేచేదను అంటే దేవునికి అంత రోషం, అంత కోపం. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్నంతగా ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య మనలను ప్రేమించినంతగా భూలోకంలో కానీ మరి ఏ లోకంలో అయినా ఎవరైనా ఎక్కడైనా ఎవ్వరు మనల్ని అంత ప్రేమించలేరు. దేవదూతలైనా ఇంకొకళ్ళైనా ఎవ్వరు మనల్ని అంత ప్రేమించలేరు ప్రియులారా. ఇక్కడ రాయబడుతుంది, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. అంతే. 6వ వచనం, వారు ఇంటి మీద పెరుగు గడ్డెవలే ఉందురు గాక, ఎదగక మునుపే అది వాడిపోను. ప్రియులారా, మనకు విరోధంగా ఎవరెవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళందరూ ఎలా ఉంటారో తెలుసా? ఇంటి మీద పెరిగిన గడ్డిలా ఉంటారండి. అది పెరగదు. ఇంటి మీద ఉన్న గడ్డి పెరిగిద్దండి ఎక్కడైనా? బండ మీద పెరిగిన గడ్డి పెరిగిద్దా? త్వరగానే ఎండిపోయింది. అంతే. ఒక అద్భుతమైన మాట కదండి. దేవుని పిల్లలకు విరోధంగా లేచిన ఏ ఆయుధమైనా, ఏ శత్రువైనా ఇంతే. వాడు అనుకుంటాడు నేను మొలుస్తాను ఎడా అంటాడు. నీ వల్ల కాదు. నువ్వు మాడిపోతావు, ఎండిపోతావు, కనిపించను కూడా కనిపించవు. ఇంకా అంతే. ప్రియులారా, ప్రపంచ చరిత్రలో ఎంతోమంది దేవునికి వ్యతిరేకంగా, ఇశ్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా లేచిన వారు ఉన్నారు. ఫరో ఈజిప్ట్ దేశపు మహాసైన్యానికి రాజు. ఎంత గొప్ప సైన్యం అంటే ప్రపంచాన్ని గడగడలాడించింది ఈజిప్టు సైన్యం. రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని గడగడలాడించింది. ఆ కాలంలోనే ప్రియులారా అపోస్తలు అక్కడ సువార్త చేశారు. ఫరో కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో అండి చక్కగా బయటకు వచ్చారు. దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి చక్కగా వాళ్ళని దాటించాడు. ఈ ఐగుప్తీయులు మరలా ఎన్నడూ ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఇంకా వెళదామని ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ఐగుప్తులు సముద్రంలో మునిగిపోయారు. ఇంకా ఆ తర్వాత ఎవరికి అంత డేర్ లేదు. ఎలా వెళ్తారు? సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల మీద పట్టుకోగలిగిన శక్తి భూమి మీద ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. అంతే ప్రియులారా, దేవుడు మన పక్షాన ఉంటే ఇంకా అలాగే ఉంటుంది. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, వారి ఇంటి మీద పెరిగే గడ్డి లాంటి వాళ్ళు. నీ శత్రువులు చూసి నువ్వు కలవరపడకో. ఇప్పుడు పెరిగినట్టున్నారు వాళ్ళు, కానీ త్వరలో వారు ఎండిపోబోతున్నారు. కనిపించను కూడా కనిపించరు. ఇంకోటి చెప్పనా, గడ్డి ఎండిపోయిన తర్వాత దీన్ని ఎక్కడ పడేస్తారు? తీసుకుపోయి మంటల్లో వేస్తారు. అంతే. నిత్య నరకం శత్రువుల కోసం ఎదురు చూస్తూ ఉంది. దిగులు పడకండి ప్రియులారా. దేవుని పిల్లలు ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంతో జీవించండి. నీవు చూస్తున్న నీ శత్రువులను త్వరలోనే నువ్వు ఇక చూడవు, వాళ్ళు కనుమరుగైపోతారంతే. ఆ రోజున మోషేతో దేవుడు చెప్పిన మాట అదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయుల్ని మరలా ఇక మీరు ఎన్నడూ చూడరో.
ఇంకా మీకు వాళ్ళు కనిపించరు అంతే, వాళ్ళని అలా తీసేస్తాను నేను. దేవుడు తీసేస్తే అలాగే ఉంటుంది ప్రియులారా. మరలా ఇక ఎన్నడూ వాళ్ళు కనిపించరు. కొద్దిసేపు ఆగి మళ్ళీ వచ్చి దాడి చేయటం ఇలాంటివి ఉండవు. దేవుడు ఒక్కసారి జయమిచ్చాడు అంటే అది పర్మనెంట్ విక్టరీ అంతే. ఇంకెవ్వరు కూడా దాన్ని మన యొద్ద నుండి దూరం చేయలేరు ప్రియులారా. 7వ వచనం, కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు. ప్రియులారా, ఎందుకు పనికిరాంది ఇంటి మీద పెరిగిన గడ్డి అంటే, బండ మీద పెరిగిన గడ్డి కానీ ఇంటి మీద పెరిగిన గడ్డి కానీ దేనికి పనికి వస్తుంది? అది దాన్ని ఎవరు కోసి ఏదైనా మూటలు కట్టి తీసుకెళ్ళి వాడుకోవడానికి కూడా ఎందుకు పనికిరాదు? అంటే దేవుని పిల్లల మీద పగబట్టిన వారి జీవితాలు అవి ఎలా మిగిలిపోతున్నాయి అంటే ఫైనల్గా ఇదిగో ఇలా మిగిలిపోతున్నాయి. ఎందుకు పనికిరారు ఇంకంతే. అంత నాశనం, చాలా భయంకరమైన శాపం ప్రియుల. దేవునికి కానీ దేవుని సువార్తకు కానీ లేక దేవుని ప్రజల పక్షముగా కానీ నీతిమంతులకు విరోధంగా కానీ లేక దేవుని నమ్ముకొని ఆధారపడి దేవుని మీద జీవిస్తున్న వారికి విరోధంగా కానీ ఏ వ్యక్తి అయితే ప్రవర్తిస్తాడో ఆ వ్యక్తి కనిపించాడో ఇంకంతే, అడ్రస్ కూడా ఉండదు ఇంకంతే. పలానా వాడున్నాడు అని చెప్పుకోవటానికి ఆనవాళ్ళు కూడా లేకుండా పొద్దంతే, కనిపించరు ఇంకంతే. ఎటేమన్నాడు? కోయువారు తన గుప్పిలినైనను పనలు కట్టువారు తన ఒడినైనను దానితో నింపుకోడు. ఇంకంతే ప్రియులారు, భయంకరమైన నాశనం అన్నమాట. అందుకే ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేనికి కలవరపడకూడదు, దేనికి భయపడకూడదు. మన విశ్వాసాన్ని మనం దృఢపరుచుకోవాలి, బలపరుచుకోవాలి మన విశ్వాసాన్ని. ప్రభువు మన పక్షమున ఉన్నాడు, ఈ ధైర్యం మనం తెచ్చుకోవాలి ప్రియులారా. 8వ వచనం, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద నుండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక యుందురు. ప్రియులారా, వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలు వారు ఒకరినొకరు కలుసుకుంటే వాళ్ళు ఎలాగ పలకరించుకుంటారంటే, యెహోవా మీకు తోడై ఉండునుగాక అని ఒక వ్యక్తి చెప్తే యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండునుగాక అని చెప్పుకుంటారు. ఇది వీళ్ళిద్దరి పలకరింపులు ప్రియులారా. దేవుడి ఆశీర్వాదం నీకు కలుగునుగాక అని చెప్తే అవతల వ్యక్తి అంటాడు దేవుడు నీకు తోడై ఉండునుగాక అంటాడు. అందుకే ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు అలా ఒకరినొకరు ఆశీర్వచనములతో పలకరించుకునేవారు. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు భక్తుడు విశ్వాసుల మధ్యలో వందన వచనము అని రాశాడు. అంటే వందనాలు చెప్పుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం క్రైస్తవులుగా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా సంఘంలో ప్రియులరా, ఇప్పుడేమో మనం వందన వచనం చెప్పుకుంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళేమో ఇలా పలకరించుకునేవాళ్ళు, యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక అంటే ఇంకో వ్యక్తి అనేవాడు యెహోవా మీకు తోడై ఉండును గాక. ఈ సంఘటన మనం రూతు గ్రంథంలో మనం చూడగలుగుతాం. రూతు బోయజ్, ఆ బోయజు చేనులో పనులు మోసే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు బోయజుతో ఆ పనులు మోసే వాళ్ళందరూ అంటారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అంటారు వాళ్ళు. బోయజ్ అంటాడు యెహోవా మీకు తోడుగా ఉండును గాక. అలాగా వారిని ఆశీర్వదించడం మనం రూతు గ్రంథంలో చూస్తూ ఉంటాం ప్రియులారు. అయితే ఇక్కడ ఈ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, దారిన పోయేవారు యెహోవా ఆశీర్వాదం నీ మీద ఉండును గాక, యెహోవా నామమున మేము మేము దీవించుచున్నాము అని అనక యుందురు. అంటే ఎంతో శ్రమ పడుతున్నాం, ఎంతో నలిగిపోతున్నాం మా శత్రువుల పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఇక మాకంటూ ఆశీర్వాదం ఉందా? మాకంటూ నిరీక్షణ ఉందా? మాకంటూ మంచి దినాలు ఉన్నాయా? నిజంగా ప్రియులారా, కొంతమంది జీవితంలో ఎంత వాక్యం అన్నా చెప్పనండి, వాళ్ళలో ఉన్న ఆ నిస్సహాయ స్థితి మాత్రం పోదు. వీళ్ళు ఏమంటారంటే అందరికి కలిసి వస్తుందే, మాకెట్ట కలిసి వస్తుంది, అందరికీ జరుగుతుందే, మాకెట్ట జరుగుతుంది, మా కర్మ మా గతి ఇంతే, మేము ఇట్టాగే ఉంటాం ఇంకంతే, మా స్థితి మారదు, ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. లేదు ప్రియులారా, ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. ఏం చెప్తారు ఇంకా మమ్మల్ని చూసి? దాని వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని చూసి ఇక మీకు ఆశీర్వాదం ఉందని ఎవరన్నా చెప్తారా? మాకంటూ మంచి దినాలు ఉన్నాయని ఎవరన్నా చెప్తారా? ఇంకేం చెప్తారు? ఇంకా అనరు. అలాంటి అవిశ్వాస మాటలు మానండి ప్రియులారా. దేవుడు నీకు తోడున్నాడు. మోడు బారిన జీవితాలు చిగురింపజేసే దేవుడు ఆయన. ఎండిపోయిన మొద్దు నుండి చిగురు పుట్టించే దేవుడు ఆయన. నిన్ను ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు పడిన స్థితి నుండి నేను లేవనెత్తుతాడు, నువ్వు కృంగిన స్థితి నుండి నిన్ను లేవనెత్తుతాడు. ఖాళీ పాత్ర అయిన నిన్ను మహిమాత్మతో నింపి పొంగి పొరలే పాత్రగా చేయగలిగిన దేవుడు ఆయన. దేవునికి అసాధ్యమైంది ఏముంది? దేవుని మీద ఆధారపడండి, విశ్వాసంతో దేవుని వైపు చూడండి, ప్రభు చేసే కార్యాలు మీరు చూడగలుగుతారు. అదే సమయంలో నిన్ను బాధ పెట్టిన ఏ పరిస్థితి అయినా ఏ వ్యక్తులైనా మరలా ఇక నీకు కనిపించవు. ప్రియులారా,
దేవుడు నీకు తోడుండి ఆశీర్వదిస్తే మరలా ఆ దరిద్రత నువ్వు చూడవేక, మరలా ఆర్థిక ఇబ్బందులు నువ్వు చూడవేక, మరలా అప్పులు చేసే పరిస్థితి నీకు రాదు, మరలా రోగం రాదు. దేవుడు స్వస్థపరిచే ఇంకెందుకు వస్తుంది? ఎందుకు అవిశ్వాసం? నమ్ము, నీ విశ్వాసం స్వతంత్రించుకో. అనుమానాలు పెట్టుకోవాక. అనుమానమే పెనుభూతం, అంటే దయ్యం. భూతం అంటే ఏంటి? దయ్యం. నీ అనుమానమే నీకు దయ్యం, అది నీ నాశనం చేస్తుంది. అనుమానాన్ని విడిచిపెట్టు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో, దేవుడిచ్చిన జయాన్ని స్వతంత్రించుకో. నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడు. అబ్రహాము దేవుని ఎలా నమ్మాడో తెలుసా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు విశ్వాసంతో దేవుని నమ్మాడట. అబ్రహాం అంత నమ్మంగా నువ్వు కొంచెం నమ్మలేవా? నమ్ము, దేవుడు చేసే కార్యాలు చూస్తావు. అంతే ప్రియులారా, ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుని పిల్లల జీవితాల్లో శ్రమలు ఎంతో కాలం ఉండవు, దేవుడు వాటన్నిటిని తీసేస్తాడు. అలాగే దేవుడు గొప్ప ఆశీర్వాదం తన పిల్లల కొరకు దాచిపెట్టి ఉంచాడు. శ్రమ పడినంతగా గొప్ప బహుమతిని దేవుడు మరలా ఇవ్వబోతున్నాడు. దేవుడు నేను బలపరచబోతున్నాడు. నీ శత్రువులు నువ్వు చూడవు, నువ్వు మరల మంచి దినాలు నువ్వు చూడబోతున్నావు, సంతోషకరమైన దినాలు నువ్వు చూడబోతున్నావు, ఆశీర్వాదకరమైన దినాలు నువ్వు చూడబోతున్నావు. తన యందు భయభక్తులు గల వారి నిమిత్తమై ఆయన దాచి ఉంచిన మేలు అది ఎంతో గొప్పది. ప్రియ సహోదరుడా, సహోదరి, స్వతంత్రించుకో నీ ఆశీర్వాదాన్ని, స్వతంత్రించుకో నీ మేలును. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియుల కార్యక్రమం చూస్తున్నారు తండ్రి. ఏ బాధల చేత, ఏ సమస్యల చేత బిడ్డలు నలిగిపోతున్నారు. బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. ఆ బంధకాలను త్రయించి వేయండి తండ్రి. బిడ్డలు మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా నలిగిపోతున్న బిడ్డలు దర్శించండి. ఎవరైతే వీరికి శత్రువులుగా ఉండి వీరిని బాధిస్తున్నారో ప్రభా, వారిని మీరు గద్దించమని, ఆ పరిస్థితి దూరపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నీ చిత్తంలో వీరు ఫలభరితమైన పాత్రలుగా శ్రమ పడుతుంటే సహించే ఓర్పు బిడ్డలకు దయచేయండి. బిడ్డలకు గొప్ప మహిమను దయచేయండి ప్రభా. నీ ఆశీర్వాదం దయచేయండి తండ్రి. ప్రభా, ఎండిపోయిన దినములన్నిటి బదులుగా గొప్ప నూతన జీవం బిడ్డలకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టండి. యేసు నామములో వారిని స్వస్థపరచండి అయ్యా. వారి కన్నీటిని తొడవండి, వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. గాయపరచబడిన హస్తం ఇప్పుడే బిడ్డల మీద చాపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతను విడిపించండి. ఉద్యోగం లేదని ఎంతమంది బిడ్డలు కుమిలిపోతున్నారు, మాకు సరైన జాబ్ లేదే అనేది ఏడుస్తున్నారు. బిడ్డలు దర్శించండి. ఒక మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు నేను విడుదల చేస్తున్నాను. మీ చిత్తానుసారంగా మీరు సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన జాబ్ బిడ్డలకు కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి ప్రభా. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి. త్వరలో బిడ్డల వివాహాలు అద్భుతంగా జరగడానికి సహాయం చేయండి. గర్భఫలం లేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి. యేసు నామములో బిడ్డల గర్భఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పనిచేయని ప్రతి అవయవాలు యేసు నామములో ఇప్పుడే పనిచేయటం ప్రారంభించాలని ఆజ్ఞాపిస్తున్నాను. గుండెను ముట్టండి, లివర్ని ముట్టండి, ఊపిరితిత్తులు ముట్టండి ప్రభా. యేసు నామములో స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తాను. నరములు, ఎముకలు, మూలుగులు తాకండి ప్రభా. జాండీస్ యేసు నామములో ఇప్పుడే బిడ్డల శరీరాన్ని విడిచి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాను. థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం యేసు నామములో బిడ్డల శరీరాల స్వస్థత కలగాలని ఆజ్ఞాపిస్తున్నాను. బీపీ నార్మల్ కండిషన్కి రావాలని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు తాకండి ప్రభా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంతమంది అయితే బాధపడుతున్నారు, యేసు నామములో బిడ్డలకు పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దయచేయండి. బిడ్డలు దీవించమని. ఏ స్థితిలో బిడ్డలు నలిగిపోతున్నారు ఆ స్థితిని విడిపించి గొప్ప సంతోషం, నోటి నిండా నవ్వు ఈ బిడ్డలు కలుగ చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నీకు తోడుగున్నాడు. ధైర్యం తెచ్చుకో, ప్రభు మీద ఆధారపడు, ప్రార్థన చేయి. కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, ఏడవద్దు, చింతపడద్దు. ప్రార్థన చేయి. ప్రభు చేసే కార్యాలు నీ కళ్ళారా నువ్వు చూడబోతున్నావు. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు, మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్
8866667676. మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము అభిషేకము పరిశుద్ధాత్మాభిషేకము అభిషేకము అభిషేకము పరిశుద్ధాత్మాభిషేకము అంగకాల కూర్చున్న జెరూసలేమా పరిశుద్ధాత్మాభిషేకము అంగకాల కూర్చున్న జెరూసలేమా